Happy evening, dear friends. Happy evening, sir. Happy evening, sir. Happy evening. Good evening, sir. Evening, Happy sir. evening. Happy Happy evening, sir. evening. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ చెప్తున్నప్పుడు ముఖంలో హ్యాపీనెస్ కనిపించాలండి. ఎంతమంది కనిపిస్తారో చూద్దాం. హ్యాపీనెస్. ఓకే Happy evening, sir. ఓకే హ్యాపీ ఈవినింగ్ అండి. రమేష్ గారు కాస్త నవ్వండి, చాలా అందంగా ఉన్నారు. నవ్వితే ఇంకా చక్కగా ఉంటారు రమేష్ గారు. రమేష్ గారు పొగిడానండి, నవ్వండి. రమేష్ గారు అయ్యి బాబోయ్. ఇంకండి మిగతా వాళ్ళ అవకాశం అయిన వాళ్ళు తలుపులు వేసుకున్నారు. చుట్టాలు ఇంటికి వచ్చినా సరే తలుపులు వేసుకున్నారు, అయినా పర్వాలేదు. చుట్టం తన పని చేసుకుని వెళ్ళిపోతారు, చట్టం తన పని చేసుకు వెళ్ళిపోతుంది, మన సెషన్ పని కూడా సెషన్ చేసేస్తుంది. ఈ రోజు అద్భుతమైనటువంటి ఒక అంశంతో మిమ్మల్ని కలవడానికి చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు నేను చెప్పడానికి రాలేదు, మీరు వినడానికి రాలేదు. నాకు తెలిసిన విషయాలు మీతో చర్చించుకోవడానికి వచ్చాను. ఆ చర్చించుకున్నవి బాగా ఉన్నాయి, బాగున్నాయని మనందరం అనుకుంటే ఈరోజు నా సెషన్, మీరు వెచ్చిస్తున్న మీ సమయం రెండు ఫలప్రదమైనట్టే, ఫలవంతమైనట్టే, శుభప్రదంగా ముగిసినట్టే. సో డియర్ ఫ్రెండ్స్, వేమన ఒక పద్యం చెప్పాడండి. ఆయన చాలా చెప్పారు అనుకోండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. ఈ కాంట్లా ఆఫ్ ఆర్టిఫిషియల్ అండి. సరే నేచురల్ గా నవ్వండి సార్. రమేష్ గారు నేచురల్ గా నవ్వండి. ఆర్టిఫిషియల్ గా ఎవరు నమ్మన్నారు? నేచురల్ గా నవ్వండి. ఓకే. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, వేదిక నెక్కు స్పీకర్లందరూ ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడ వేరు, వేదిక నెక్కాక వారు మాట్లాడే తీరు వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, స్పీకర్లందు బాడీ లాంగ్వేజ్ ఉన్న స్పీకర్లు వేరయ్యా, విశ్వధాభిరామ వినురవేమ. ఈ రోజు ఈపీఎస్ లో మన సెషన్ అదేనయ్యా. సో డియర్ ఫ్రెండ్స్, ఉప్పు కర్పూరం రెండు ఒకేలా ఉంటాయి. కోట్ వేసుకున్న ప్రతి ఒక్కరు స్పీకర్ లానే కనిపిస్తారు. కానీ ఉప్పుకి కర్పూరంకి ఉన్న తేడాను వెలిగించినాక కానీ తెలియదు. ఒకటి చక్కగా వెలుగుతుంది, ఇంకోటి టప్ టప్ అని సౌండ్ చేస్తుంది. మరి వేదిక నెక్కాక స్పీకర్ అద్భుతమైన స్పీకరా, హారతిలాగా వెలిగిస్తూ అందరికీ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని ఇస్తారా, ఉప్పులా టప్ మన పేలిపై ఆగిపోతారా అన్నది, ఆ రెండింటికి మధ్య తేడాను కర్పూరంలా వెలిగించి 10 మందికి అద్భుతమైన అవకాశాలను ఇవ్వగలిగేది, మిగతా స్పీకర్ల నుంచి అద్భుతంగా వేరే స్పీకర్లు వేరు చేయగలిగేది ఒక్క బాడీ లాంగ్వేజ్ మాత్రమేనండి. ఈరోజు ఆ బాడీ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుదామని వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఎంత అవసరం, ఎందుకు అవసరం, ఎలా అవసరం, ఎప్పుడు అవసరం, ఎంత అవసరం, అది తెలుసుకోవడం ఈరోజు మనం పిచ్చాపాటి ముఖాముఖి కాస్త ముచ్చటించుకుందాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, మీకు తెలిసి కమ్యూనికేషన్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వాట్ ఈజ్ కమ్యూనికేషన్? మీకు తెలిసి చెప్పండి. చూడండి, ఇక్కడ నేను మాట్లాడడానికే వచ్చాను. ఐఎమ్ హియర్ టు ఇంటరాక్ట్ విత్ యూ. మీతో మాట్లాడుతూ కాసేపు ఈ టాపిక్ పై చర్చించుకుందామని వచ్చాను. నేను సింగిల్ సైడ్ కాదు, వార్ వన్ సైడ్ అయిపోతుంది. ఇక్కడ వార్ వన్ సైడ్ కాదు, వార్ డబుల్ సైడ్ ఉండాలి. నా వైపు నుంచి కాదు, మీ వైపు నుంచి కూడా. సో లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ ఇంటరాక్షన్ అమాంగ్ ఆల్ ఆఫ్ us, dear friends. I invite your interaction, please. Interaction between two and other peoples. Yeah. రమేష్ గారు నవ్వకపోయినా సరే అద్భుతంగా ఒక ఇది చెప్పారండి. కాస్త మాట్లాడండి, కొన్ని నవ్వద్దు, మాట్లాడండి రమేష్ గారు, కాస్త ఆనందపడతాం. ఇక్కడ ఎంతమంది అండి, ప్రపంచాన్ని నడిపే మహిళా శక్తులు ఎంతమంది ఉన్నారు, ఒక్కరోజు స్పందించకపోతే ఎలా? కమ్యూనికేషన్ అంటే ఏమిటి? మీకు Interaction తెలిసి between చెప్పండి. more than one or two persons who share their views. ఎస్ ఎస్ అండి, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఎవరు మాట్లాడుతుందో మాకు తెలుస్తున్నారు. అనుష గారు చెప్తారా? ఎస్జీవి స్కూల్ అనుష గారు చెప్తారా? మీరు రాకపోతే నేనే పిలవాల్సి వస్తుందండి. వాట్ ఈజ్ కమ్యూనికేషన్? మీకు తెలిసింది చెప్పండి. ఒకరిద్దరు సరిపోతున్నారు, చెప్పండి. Sir, good అనుష evening, మ్యామ్, sir. Good హ్యాపీ evening. ఈవినింగ్ చెప్పండి సార్. My హ్యాపీ name ఈవినింగ్ is చెప్పండి. Ravi. I am from Ravindra School, maths teacher. Hello. ఎస్ సార్, ఎస్ సార్, ప్లీజ్ రవి గారు చెప్పండి.
Sir, interaction between two and other peoples, more than two and other peoples, more than two ఎగ్జాక్ట్ అండి. peoples. వెరీ నైస్ అండి, వెరీ నైస్ రవి గారు. Thank you, sir. చీకట్లో చీల్చుకుంటూ సూర్యుడు ఎలా వస్తాడో ఆ చీకట్లో సైతం మీరు సమాధానం ఇచ్చారండి. అద్భుతం అండి. చీకట్లో Okay, fine, సూర్యుడు, sir. రవి అంటే సూర్యుడు, మీరు సూర్యుడితో సమానమే మాకు. Thank ఓకే, you, sir. రమేష్ గారు నవ్వారండి. రమేష్ గారు చెప్పండి. నవ్వారు. ఓకే, ఇంకెవరన్నా? హేమలత మ్యామ్ కానీ, సరిత మ్యామ్ కానీ, గీతా మ్యామ్ కానీ? అమ్మో, మాట్లాడుతున్నారని మీరందరూ ఎఫెక్టివ్. ఎస్ మ్యామ్. కమ్యూనికేషన్ అంటే ఇతర భావాలు తెలుసుకోవడం, ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుకోవడం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడుకోవచ్చు. ఓకే, వెరీ నైస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. డియర్ ఫ్రెండ్స్, వన్ అపీల్ టు యూ ఆల్. మీరు ప్రెస్ ఇంపాక్ట్ క్లబ్స్ లో మెంబర్స్ గా ఉండొచ్చు, లేదా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ జాయిన్ అవ్వడం కావచ్చు. ఏ రీత్యా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఇప్పుడు నేర్చుకుంటుంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ముందు ఎఫెక్టివ్ గా మాట్లాడాలంటే ముందు మాట్లాడడం రావాలి. ఆ తర్వాత ఎఫెక్టివా ఇన్ఎఫెక్టివా తర్వాత తెలుస్తుంది. కాబట్టి ట్రై టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. ట్రై టు ఓపెన్ అప్ యువర్ సెల్ఫ్. ఎస్ సవిత గారు, షేరింగ్ అవర్ థాట్స్. సవిత గారు, సరిత గారు ఇద్దరున్నారా? ఓకే ఓకే ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్, ప్లీజ్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది అంటే ఇద్దరు లేదా ముగ్గురు మధ్యలో కొన్ని సార్లు మనం అంటూ ఉంటాం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది మన మధ్యలో అంటారు. అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతాం. అంటే వాళ్ళు మాట్లాడింది మనం మాట్లాడింది అర్థం కావాలి ఫస్ట్. అంటే కొన్ని సిచ్యువేషన్ లో ముఖాముఖి మాట్లాడతాం, ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అంటే ముఖాముఖిగా మాట్లాడేదే కమ్యూనికేషన్ బాగుంటుంది. ఓకే, వెరీ నైస్ అండి. అందరూ కాస్త సరిత మ్యామ్ కి క్లాప్స్ ఇవ్వండి. ఎంతవరకు ఎవరో రెస్పాండ్ అయ్యారో. రమేష్ గారు మెసేజ్ పెట్టినందుకు ఆయనకి కూడా క్లాప్స్ ఇచ్చేయండి, రవి గారికి, అందరికి. బా రమేష్ గారు అద్భుతం. ఈ నవ్వు చివరి వరకు ఉన్నారు రమేష్ గారు, చూస్తూనే ఉంటాను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటా. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఎగ్జాక్ట్లీ సెట్ బై ఆల్, కమ్యూనికేషన్ అంటే మనలో ఉన్న భావాలు, మనలో ఉన్న భావోద్వేగాలు, మనలో ఉన్న ఆలోచనలు ఎదుటి వ్యక్తితో పంచుకోవడాన్ని, ఎదుటి వ్యక్తికి నివేదించడాన్ని, ఎదుటి వ్యక్తికి చెప్పుకోవడాన్ని మనం కమ్యూనికేషన్ అంటామండి. షేరింగ్ అవర్ థాట్స్, అవర్ ఐడియాస్, అవర్ వ్యూస్, అవర్ ఎమోషన్స్. ఎమోషన్స్ ని భావోద్వేగాలు అంటామండి. భావోద్వేగాలు అంటే బాధ, భయం, సుఖం, దుఃఖం, సంతోషం, హాస్యం, ఆర్తి, ఆర్ద్రత, ఆవేదన, ఆవేశం. మనలో కలిగేటువంటి అన్ని భావాల్ని భావోద్వేగాలు అంటాం, ఎమోషన్స్. మన ఎమోషన్స్ ఇతరులతో పంచుకోవడం, మన ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం, మన ఐడియాస్ ఇతరులతో పంచుకోవడం, మన అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడం, దీన్ని కమ్యూనికేషన్ అంటామండి. ప్రతి వ్యక్తికి, జంతువులకు లేనటువంటి అవకాశం మనుషులకు మాత్రమే ఉన్నటువంటి గొప్ప వరం కమ్యూనికేషన్. మన భావాలను చెప్పుకోవడానికి. అవునా కదా డియర్ ఫ్రెండ్స్? అవునైతే థమ్స్ చూపించండి. అవునైతే ప్లీజ్ థమ్స్. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్, వెరీ నైస్. అదే డియర్ ఫ్రెండ్స్, ఈ కమ్యూనికేషన్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. సార్ మ్యూట్ లోకి వెళ్ళండి దయచేసి. ఎవరు? మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే, ఓకే డియర్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్స్ ఆర్ 2 types. అవేం టైప్స్ మీరే చెప్తారు. కానీ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదండి, నా అభిప్రాయాలు, భావాలు, బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి మీతో పంచుకున్నానా? ఎలా పంచుకున్నానండి? పిక్చర్స్ ఏమైనా చూపించానా? స్లైడ్స్ ఏమైనా వేసానా? బొమ్మలు ఏమైనా చూపించానా? ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. కేవలం వార్తగా అంటే కేవలం నా మాట ద్వారా భావాలను మీతో పంచుకుంటున్నాను. ఇలా మాట ద్వారా, ఓరల్, మాట ద్వారా పంచుకునే కమ్యూనికేషన్ అంటే ఓరల్ కమ్యూనికేషన్. దీన్ని ఏమంటారు చెప్పండి? వర్బల్ కమ్యూనికేషన్. ఎస్, వెర్బల్ కమ్యూనికేషన్ అండి. మరి మాట ద్వారా కాకుండా
మంచి మీ బర్త్డే ఫ్రెండ్ ఓకే ఒక్క నిమిషం. మీ బర్త్డే ఫ్రెండ్ ఫోన్ చేసి హాయ్ గీతా గారు, మీ హ్యాపీ బర్త్డే టు గీతా గారు అన్నారు అనుకోండి మీ ఫ్రెండ్. అప్పుడు ఎలా కమ్యూనికేట్ చేశారు బర్త్డే విషెస్? ఓరల్ గా, మాట ద్వారా. అలా కాకుండా గీతా గారితో ఒక మంచి పిక్చర్ వేసి, మంచి ప్రధానమంత్రి మోడీ గారు ఆశీర్వదిస్తున్నట్టు మంచి పోస్టర్ తయారు చేసి గీతా గారికి పంపించారు. హ్యాపీ బర్త్డే టు యూ గీత అని పంపించారు ఫ్రెండ్. అప్పుడు అది చూసి తెగ మురిసిపోతారు. మీకు బర్త్డే విషెస్ చెప్పారు, ఎలా చెప్పారు? నోటి మాట ద్వారా చెప్పారా? కాదు, ఒక లేదు. పిక్చర్ ద్వారా చెప్పారు. దీన్ని ఏమంటామండి? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంట. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్స్ ఆర్ 2 types: వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఓరల్, నోటి మాట ద్వారా, పదాల ద్వారా కమ్యూనికేట్ చేసేది కేవలం వెర్బల్ కమ్యూనికేషన్. అంటే ఇది వింటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ మనం మాట ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కమ్యూనికేట్ చేసే ప్రతిదీ నాన్ వెర్బల్. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు, వాల్ పోస్ట్ ఒకటి కనిపిస్తుంది, ఫలానా థియేటర్ లో ఫలానా మూవీ వెళ్తుంది, ఫలానా హరిహర లలిత కావాలో ఫలానా వారికి సన్మానం ఉంది. ఇవన్నీ ఏంటండి? మీరు వెళ్తుంటే చదువుతారు, అంటే అక్షరాలు మీతో మాట్లాడతాయి. అంటే పోస్టర్, న్యూస్ పేపర్ చదువుతారు, న్యూస్, అదేంటండి? దాంట్లో అక్షరాలు చదువుకుంటే తెలుస్తుంది. మంచి బుక్ చదువుతారు, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా బోల్డ్ కమ్యూనికేట్ చేస్తుంది మీతో. అది ఒక పోస్టర్ కావచ్చు, పేపర్ కావచ్చు, పాంప్లెట్ కావచ్చు, వాట్సాప్ లో మెసేజ్ కావచ్చు. ఇవన్నీ ఏమిటండి? ఇవన్నీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నోటి మాట ద్వారా చెప్పేది అంతా వెర్బల్ కమ్యూనికేషన్. నోటి మాట ద్వారా కాకుండా ఇతరత్ర చేయగలిగేది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఈ రోజు మన సెషన్ ఏదైతే ఉందో, గీతా గారు చెప్పండి సార్. తిన్నాను తిన్నాను తింటాను. నరేష్ గారు ఇప్పుడు గీతా గారిని లేకపోతే నరేష్ గారిని అడిగారు ఏంటండి? నేనేం చెప్పకపోతే వాళ్ళ నుంచి కొన్ని సమాధానాలు వచ్చాయి. ఎలా వచ్చాయి? బాడీ లాంగ్వేజ్. కొన్ని సౌమ్యాల ద్వారా, కొన్ని సౌమ్యాల ద్వారా, కొన్ని సైగల ద్వారా నేను ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అడిగాను. ఫోన్ చేశారా, టిఫిన్లు చేశారా, భోజనాలు చేశారా, కాఫీలు తాగారా, టీలు తాగారా, ఇవన్నీ అడిగితే వాళ్ళు చక్కగా చెప్పేశారు. నేను నోటి మాట ద్వారా కాకుండా అడిగితే చెప్పేసి. ఎలాగండి? ఇది సౌమ్యాల ద్వారా. ఏవైతే సౌమ్యాల ద్వారా మన శరీరంలో కదలికల ద్వారా ఒక మెసేజ్ ని మనం కన్వే చేస్తామో, వాటన్నిటిని బాడీ లాంగ్వేజ్ అంటారు. బాడీ లాంగ్వేజ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం, ఇది కూడా నాన్ వెర్బల్ లో భాగమే. సో బాడీ లాంగ్వేజ్ ఈస్ కమ్యూనికేషన్ ఆఫ్ 2 types: వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. బాడీ లాంగ్వేజ్ ఈస్ వెర్బల్ కమ్యూనికేషన్, కాదు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంటా? మీ కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయిందండి? ఎస్ సార్. అయిపోయింది. అయిపోయింది. వాయిస్ మాడ్యులేషన్ అయిపోయిందండి? అయిపోయింది. బాడీ లాంగ్వేజ్ అయిపోయిందా అండి? కాలేదు. అవుతోంది. అవ్వలేదు కాదండి, అవుతోంది. సో మీరు అద్భుతమైన స్పీకర్ గా ఎదగాలి అంటే 3 మీద పట్టు ఉండాలండి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలంటే మంచి కంటెంట్ ఉండాలి, మంచి వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. ఏది ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది కదండి, ఆల్రెడీ చెప్పారు కదా. చెప్పారా? ఎవరైనా చెప్తారు దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చెప్తారా? హేమలత మ్యామ్, మీరు మెంటారా? హేమలత మ్యామ్ సార్ 170 సార్. మెంటార్ అని పెట్టిసుకోండి. సంజయ్ మ్యామ్ మెంటారా? ఎవరైనా చెప్తారా దేనికి ఎంత పర్సెంటేజ్ చెప్పారండి? వాయిస్ మాడ్యులేషన్ పర్సెంట్ ఎంత, బాడీ లాంగ్వేజ్ పర్సెంట్ ఎంత, కంటెంట్ ప్రిపరేషన్ పర్సెంట్ ఎంత చెప్పేశారా? చెప్పారండి? చెప్పలేదు. ఓకే. సో మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలంటే కొన్ని విషయాల మీద మీకు అవగాహన ఉండాలండి. ఏమిటి అవి?
అద్భుతమైనటువంటి కంటెంట్ తయారు చేసుకోవాలి. మంచి సబ్జెక్ట్ మీద ఉండాలి. మంచి వాయిస్ మాడ్యులేషన్. మంచి వాయిస్ మాడ్యులేషన్ అంటే మంచి పాటలు పాడాలా? నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి. పాటలు పాడాలా? మాటలో అర్థం, గొంతులో పలకాలి. దాన్ని వాయిస్ మాడ్యులేషన్ అంటారు. మూడవది బాడీ లాంగ్వేజ్. ఈ మూడు ఎవరికి ఉంటాయో వాళ్ళే అద్భుతమైన స్పీకర్ అవుతారండి. మరి ఫస్ట్ నెట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. మరి అదే మీకు తెలుసు, నెట్ నాకు అర్థం అవ్వలేదు సార్. రమేష్ గారు వెరీ నైస్. రమేష్ గారు నవ్వు అలాగే కంటిన్యూ చేయండి, అలాగే చివరి వరకు అలాగే ఉంచాలి మీరు. థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, కంటెంట్ ప్రిపరేషన్ అంటే మంచి కంటెంట్, మంచి వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్. సి ఫర్ కంటెంట్, వి ఫర్ వాయిస్ మాడ్యులేషన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్. ఈ మూడు ఇంపార్టెంట్. సి, వి, బి. ఈ మూడు ఎంత ఇంపార్టెంట్ అంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉందో తెలుసుకుంటే దేనికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో మీకు తెలిసిపోతుంది. మీకు 100 మార్క్స్ ఇచ్చామనుకోండి, ఏది ఎక్కువ ఇంపార్టెంట్, దేనికి హైయెస్ట్ మార్క్స్ వేస్తారు మీరు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. సపోజ్ 100 మార్క్స్ ఇచ్చాను మీకు, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అనుకోండి. ఈ మూడు కావాలి అద్భుతమైన స్పీకర్ అవ్వాలి అంటే. కానీ ఈ మూడిట్లో ఏది అత్యధిక ఇంపార్టెంట్ కలిగి, అత్యధిక ప్రాముఖ్యత కలిగి ఉంది అని చెప్పగలగాలి. కంటెంట్ 50% అనుకోండి, వాయిస్ మాడ్యులేషన్ 30% అనుకోండి, బాడీ లాంగ్వేజ్ 20 అంటే 50-30-20 లేదా 40-40-20 లేదా 20-20-60. మీరేమనుకుంటున్నారు ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. చాట్ బాక్స్ లో పెట్టండి. 100 షేర్ చేయండి. మీరు దేనికి ఎంత అనుకున్నారు షేర్ చేయండి. 100 ఈక్వల్ గా షేర్ చేయండి. 20-30-50 సవిత గారు. కంటెంట్ 20, వాయిస్ 30, బాడీ లాంగ్వేజ్ 50. ఓకే, గుడ్ అండి, గ్రేట్ అండి సవిత గారు. ఇంకా అండి అందరూ అయితే రెస్పాండ్ అవ్వాలి డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమనిపిస్తే ఏం తోస్తే అది పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. నరేష్ గారు పెట్టండి. నరేష్ గారు ఇంత మొహమాటం అయితే ఎలా అండి? ఇంత మొహమాటం మీకు? అనుష గారు 50-30-20. ఓకే మ్యామ్, నైస్. సంధ్య మ్యామ్ పెట్టండి. దీప్తి గారు 50-20-30, బాడీ లాంగ్వేజ్ 30 ఇచ్చారు, కంటెంట్ 50 ఇచ్చారు. ఓకే, ఇంకా అండి 3-4 ఉన్నారా? డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఇంటరాక్ట్ అయితే అంత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. ఎంత నిశ్శబ్దంగా ఉంటే మనం వందలో ఉండిపోతాం, ఎప్పుడు ముందుకు వెళ్ళలేము. గుర్తుంచుకోండి. 40-40-20 సుజనా గారు. ఓకే, గీత గారు 50-30-20. ఓకే గీత గారు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ బిడియాన్ని పక్కన పెట్టాలి, ఎటువంటి భావాలున్నా పక్కన పెట్టాలి. మంచి అద్భుతమైన పర్సనాలిటీ ఉండాలి అంటే దేన్నైనా సరే ధైర్యంగా మాట్లాడగలడం నేర్చుకోవాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. నర్సయ్య గారు 50-30-20. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ జ్యోతి మ్యామ్. దేనికి ఎంత ఇంపార్టెంట్ అని అడుగుతున్నాను మేడం. మీరు అద్భుతమైన డిప్లొమసీ చెప్పారండి. పాకిస్తాన్ ఇండియా చర్చలు జరిగితే మాకు ఎవరితో గొడవలు అవసరం లేదు, యుద్ధం మాత్రం ఆగిపోవాలని కోరుకుంటున్నాం, ఉక్రెయిన్ రష్యా మధ్య, ఇజ్రాయెల్ హమాస్ మధ్య అని అంత చక్కగా చెప్పారండి. నరేష్ గారు అద్భుతం అండి. 70-15-15. సూపర్ సార్, మీరు అద్భుతం. ఓకే డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఐ డోంట్ వాంట్ పెయిన్ యూ ఫర్దర్. సో డియర్ పాయింట్, ఇప్పుడు చూద్దాం అసలైనది ఏంటంటే ఒక స్టడీ ప్రకారం దేనికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అంటే జేఎల్బి ఫ్లిప్ 40-25-35, 20-50-30 స్పందన గారు. ఓకే, అద్భుతం అండి. సరే, మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మీరు మీరు అంచనా పోటీ చెప్పాలి, మనసులో అంచనా వేసుకుంటారు కదా. కంటెంట్ ప్రిపరేషన్ ఓన్లీ 7%. రమేష్ గారు, అందుకే నేను చెప్తాను, మీకు తెలియదని చెప్తున్నాను ఇప్పుడు నేను. శ్రీదేవ్ మ్యామ్ 50-20-30. ఓకే ఓకే, ఇప్పుడు గుర్తొస్తుంది రమేష్ గారు, మీకు గుర్తు చేసే విధంగా నేను చెప్తాగా. 7 కంటెంట్ ప్రిపరేషన్ ఓన్లీ 7% మాత్రమే ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్ 38%. అంటే మీరు చెప్పాలనుకున్న విషయం ఆడియన్స్ కి చేరువవ్వాలంటే కంటెంట్ కేవలం 7% మాత్రమే వెళ్తుంది,
అదే వాయిస్ మాడ్యులేషన్ ఎంత తెలిసిన పాత్ర? 38% వాయిస్ మాడ్యులేషన్. 38% వాయిస్ మాడ్యులేషన్. 38 7 ఎంతండి? 45. రిమైనింగ్ ఎంతండి? 55. 55% ఏదో తెలుసండి? బాడీ లాంగ్వేజ్. లాంగ్వేజ్. సో మీరు అద్భుతమైన స్పీకర్ అవ్వాలి అంటే అద్భుతమైన కంటెంట్, అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ ఉంటే కాదు, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. సో మీరు కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ ఇస్ కింగ్. వాయిస్ మాడ్యులేషన్ విరోసియస్, బట్ బాడీ లాంగ్వేజ్ ఇస్ బిగ్ బి. బిగ్ బి అంటే బిగ్ బ్రదర్. మమ్మల్ని అత్యున్నత స్థాయిలో నిలిచబెట్టేది బాడీ లాంగ్వేజ్. వెరీ నైస్ అండి. యూఆర్ గుడ్ స్పీకర్ రమేష్ గారు. వెరీ కంగ్రాచులేషన్స్. కీప్ గోయింగ్ సార్. మీరు అద్భుతమైన స్పీకర్ కావాలి, ట్రైనర్ కావాలి, మీ క్లాసులు మేము వినాలి. థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, సార్ ఏమైనా మీకేమైనా మధ్య ఏమైనా చెడిందా? 7% కంటెంట్ ఏంటి, 38 వాయిస్ మాడ్యులేషన్ ఏంటి, 55 బాడీ లాంగ్వేజ్ ఏంటండి అని మీరు అనుకున్నారు. అంతెందుకో ఒక్క విషయం మీతో మాట్లాడుకుని చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు అందరూ చేయండి. చప్పట్లు కొట్టండి, చేతులతో కొట్టారా? రెండు మీ భుజాలు చచ్చుకోండి. ఓకే ఓకే ఓకే. చెంపల్ని కొట్టుకోకండి, చెప్పలేదు ఇంకా. చెంపల్ని కొట్టుకోకండి, చక్కగా చెంపల్ని తట్టండి. ఓకే. నుదుటిని తట్టుకోండి. ఒక్కసారి మూతిపై చేతులు పెట్టండి. మూతిపై చేతులు పెట్టండి. సవిత గారు ఏమి గడ్డంపై చేతులు పెట్టారు? మూతిపై పెట్టమన్నాను కదా. చాలా మంది గడ్డంపై పెట్టారు ముందు అనుష గారు, తర్వాత మూతిపైకి ఎందుకు వెళ్ళిందండి అంటే, నేను చెప్పేదానికన్నా నేను చూపించేదే ఎక్కువ ఎఫెక్ట్ గా ఉంది. అనుష గారు దొరికిపోయారు, నవ్వుతున్నారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చెప్తున్నామని ఎదుటి వారు గమనించరు. మనం చెప్తున్న దానికన్నా మెసేజ్ ఏది రీచ్ అవుతుందంటే, మనం ఏం చేస్తున్నాం అని చూసిన తర్వాత మెసేజ్ బాగా రీచ్ అవుతుంది. దట్స్ వై యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. చాలా మంది మూతిపై చేసుకున్నాను, నేను గడ్డం దగ్గర చేపెట్టాను, అందరూ గడ్డం పైన పెట్టుకున్నారు. ఇది ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది. ఎందుకు 50% అర్థమైందండి? నవ్ యూ రియలైజ్. చాలా మంది ఎవరు జాగ్రత్తగా వింటున్నారు, వాళ్ళపైన కాస్త మౌత్ పైన పెట్టారు, మిగతా అందరూ గడ్డం పైన పెట్టారు మ్యాక్సిమం. అంటే దిస్ ఈస్ ద పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ మౌల్డింగ్ యూ యాజ్ ఏ గ్రేట్ 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 ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీక్. సరే, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ తెలిసిపోయింది కదండి. మరి బాడీ లాంగ్వేజ్ ఏమి ఇంపార్టెంట్ అండి? తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటు వరకు ప్రతిదీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడుతుందండి. బాడీ లాంగ్వేజ్ బెనిఫిట్ ఏంటి? 3 బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫస్ట్, ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు జరిగేది కాదండి. ఎంగేజ్మెంట్ అంటే కూర్చోబెట్టగలిగేది, ఎంగేజ్ చేయగలిగేది. రెండవది కనెక్టివిటీ. ఆడియన్స్ కి మనకి కనెక్టివిటీ ఉంచుతుంది, అంటే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోకుండా చేస్తుంది. మూడవది కమ్యూనికేషన్. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి రీచ్ చేస్తుంది, మన మెసేజ్ వాళ్ళకి రీచ్ చేస్తుంది. ఎంగేజ్మెంట్ ఈ. సి ఫర్ కనెక్షన్, కనెక్టివిటీ. మూడవది కమ్యూనికేషన్, సి. బాడీ లాంగ్వేజ్ ఎఫెక్ట్ అండి. ఈ 3 బాడీ లాంగ్వేజ్ లో ఉంటాయి కాబట్టి బాడీ లాంగ్వేజ్ 50% ప్లేస్ వైట్. మ్యామ్ దయచేసి గ్రూప్లోకి వెళ్ళండి ప్లీజ్. ఈ 3 ఎంగేజ్మెంట్, కనెక్టివిటీ అండ్ కమ్యూనికేషన్, ఈ 3 అద్భుతంగా బాడీ లాంగ్వేజ్ లో వస్తుందండి. సార్ ఈ 3 ఉండాలండి. తల వెంట్రుక దగ్గర నుంచి కాలిగోటు వరకు ప్రతిదీ అండి. అవర్ బాడీ స్పీక్స్, అవర్ బాడీ హ్యాస్ ఎ సెపరేట్ లాంగ్వేజ్. మహారాష్ట్ర వెళ్తే మరాఠీ కావాలి, ఒడిశా వెళ్తే ఒడియా కావాలి, ఆంధ్రాలో తెలంగాణ ఉంటే తెలుగు కావాలి, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ కావాలి, ఉత్తరప్రదేశ్ వెళ్తే అక్కడ హిందీ కావాలి, ఢిల్లీ వెళ్తే ఇది కావాలి, పంజాబ్ లో భోజ్పురి కావాలి. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ భాష
రావాల్సిన అవసరం లేదు. ఒక్క బాడీ లాంగ్వేజ్ వస్తే అది ప్రపంచ భాష. బాడీ స్పీక్స్ యువర్ లాంగ్వేజ్ వేర్ ఎవర్ యూ గో. మరి అటువంటిది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? మొట్టమొదట మనతో ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారండి ఎక్కువగా? మనతో ఫ్రెండ్షిప్ ఎవరు బాగా చేస్తారు? మనల్ని ఎవరు ఇష్టపడతారు? ఫ్రెండ్స్. చెప్పండి. ఎవరిని మనం చూడాలనిపిస్తుంది? మనకు నచ్చిన వారు మనల్ని ఇష్టపడతారు. మనకు నచ్చిన వారు ఇష్టం ఉంటుంది. ఆ నచ్చిన వారు ఎలా ఉంటే ఇష్టపడతాం? Those who are willing to మన us. మనసుకు నచ్చాలి కదా సార్, మన మైండ్ కి నచ్చాలి, మన వాక్ వే నచ్చాలి, వాళ్ళ బిహేవియర్ నచ్చాలి, బాడీ లాంగ్వేజ్ నచ్చాలి కదా సార్. ఓకే ఓకే, అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఎదుట మీరు బస్ స్టాండ్ లో ఉన్నారండి, బస్ స్టాండ్ లో బస్ స్టాప్ లో నిల్చొని ఉన్నారు. డాడీ వాళ్ళ స్కూల్ వాళ్ళే. కొంచెం నీట్ లోకి వెళ్ళాలమ్మా. కనిపిస్తలేరు, నువ్వు అట్లా పడుతున్నా. బస్ స్టాండ్ లో మనం నిల్చొని ఉన్నామండి. వినిపిస్తుందా వాయిస్ నాది? దయచేసి మై రిక్వెస్ట్, ఎవరైనా మీరు మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడిన తర్వాత మ్యూట్ చేసుకోండి దయచేసి ప్లీజ్. టైం మీకు వాల్యుబుల్, నాకు వాల్యుబుల్ కాబట్టి. బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు పక్క వ్యక్తి ఉన్నారు అనుకోండి, మీరు ఒక మహిళ, ఇంకొక మహిళ పక్కన ఉన్నారు, ఆవిడ వైపు చూశారు, ఆవిడ ఎట్టా చూసుకుంటుంది, మీ వైపు సీరియస్ గా చూసింది. మీరు అప్పుడు ఏం చేస్తారు? ఆవిడ పలకరిస్తారా? లేదు. ఆవిడ మీ వైపు చూసి నవ్వారు, అప్పుడు మీరేం చేస్తారు? నవ్వుతారా, మొహం తిప్పుకుంటారా? చిచి, నా వైపు ఏంటిదా చూస్తుంది అని అనుకుంటారా? లేదు కదండి. అంటే ఆవిడ నవ్వనంతసేపు మీరు మొహం తిప్పుకున్నారు, ఈవిడేటి ₹1,00,00,000 డబ్బులు పోయినట్టు అంతా చేయాలించుకుంటుంది అనుకుంటారు. అదే నవ్వగానే ఉన్నారు, ఆవిడ కాస్త స్నేహం చేసుకున్నారు. మరి మాట్లాడడానికి మనం వెళ్ళేటప్పుడు, వేదికపై ఉన్నప్పుడు, మన ఎదురుగా 100 మంది 200 మంది ఆడియన్స్ ఉన్నప్పుడు, మరి వాళ్ళతో ఒక 45 నిమిషాలు, గంట పాటు మనం ఉండాలి అంటే, వాళ్ళని అక్కడ ఉంచాలి అంటే, వాళ్ళతో స్నేహం కొనసాగించాలి అంటే మనం ఏం చేయాలండి? అద్భుతమైన చిరునవ్వు ఉండాలి. బాడీ లాంగ్వేజ్ లో ఫస్ట్ వన్ ఈస్ స్మైల్. ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్ స్మైల్. స్మైల్ అద్భుతంగా ఉండాలి. వేదిక పైకి వెళ్తూనే నవ్వుతూ వెళ్ళాలి. ఎప్పుడు నవ్వు వస్తుందండి? స్టేజ్ ఫియర్ లేకపోతే వస్తుంది. స్టేజ్ ఫియర్ లేకుండా ఏం చేయాలి మీరు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడు నవ్వుతూ వెళ్ళాలి. ఎలాగండి నవ్వాలి? అని నవ్వుతారా? ఆ నవ్వే పద్ధతులు కూడా ఉన్నాయి. కొంతమంది డయాస్ పైకి వెళ్ళడమే, నాకేం తలనొప్పి వచ్చిందిరా బాబు, ఏమిటి సంత, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను ఎలా చెప్పాలి ఏంటి, మనసులో భయం, ఎందుకు వచ్చాను రా బాబోయ్, మొఖం ఇంట్లో దెబ్బలు తిని వచ్చేటట్టు, ఎక్కడ దారిలో వస్తుంటే ₹10,000 పడిపోయినట్టు మొఖం ఇలా టైట్ గా పెట్టుకొని ఉంటారండి. ఒక 4-5 రోజులు కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నట్టు ఇలా పెట్టుకొని వస్తారు. అక్కడే ద ఫస్ట్ ఇంప్రెషన్ గోస్ ఆన్. మొత్తం గోసవే. గుర్తుంచుకోండి, బాడీ లాంగ్వేజ్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుసండి. మీరు కాన్ఫిడెన్స్ లో ఉన్నారా లేదా అనేది మీరు డయాస్ పైకి ఎక్కిన మొదటి నిమిషంలోనే తేలిపోతుంది. ద ఫస్ట్ మినిట్ దట్ యు ఆర్ ఆన్ టు డయాస్, the audience will decide whether you are going to be a great speaker or not, whether your session is going to be rocking or not. మీరు అద్భుతమైన సెషన్ చెప్పబోతున్నారా లేదా అని మీరు వేదిక ఎక్కిన మొదటి నిమిషంలోనే చెప్పేస్తారు. ఎలా చెప్పేస్తారు? వితౌట్ స్పీకింగ్ ఎ వర్డ్, వితౌట్ అటరింగ్ ఎ వర్డ్. ఒక్క మాట కూడా మాట్లాడక ముందే మీరు అద్భుతమైన స్పీకరా కాదా అని తేల్చేస్తారు మీ ఆడియన్స్. ఎలా? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ బాడీ లాంగ్వేజ్. అయితే వాళ్ళ తాలూకు కాన్ఫిడెన్స్ పొందాలి అంటే మీరు ఎక్కుతూనే సన్నని నవ్వుతో, చిన్న చిరునవ్వు పెదవులపై ఉండాలి, అందరినీ చూస్తూ ఉండాలి. దీని అర్థం ఏంటండి? నేను మీకోసం వచ్చాను, నేను మీ స్నేహితుడిని, నాతో సహకరించండి, మీతో అద్భుతమైన విషయాలు పంచుకుంటూ ఉన్నాను అని చెప్పడం. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మీతో ఇంతసేపు మాట్లాడుతున్నంత సేపు చిరునవ్వు నా పెదవులపై ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా అండి? నరేష్ గారు లేదంటున్నారు. ఉంది సార్. ఉందా? ఉండండి, మా రమేష్ గారు నవ్వుతారులే, చూస్తాను నేను ఫస్ట్. రమేష్ గారు తలుపులేసేసారా? ఓకే. సో డియర్ ఫ్రెండ్స్,
మరి నవ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? నవ్వు ఎలా ఉండాలో చెప్పాను. సన్నని చిరునవ్వు. ఎలా ఉండకూడదు అంటే జా డ్రాపింగ్ స్మైల్. ఈ స్మైల్ ఉండకూడదు. ఇది కేవలం మన స్నేహితులతో, ఇళ్లలో, మన ప్రైవేట్ లైఫ్ లో ఉన్నప్పుడు మాత్రం నవ్వుతాం. డయాస్ పై ఉన్నప్పుడు బిగ్గరగా నవ్వకూడదు. జా డ్రాపింగ్ స్మైల్ ఉండకూడదు. నెక్స్ట్, కొంతమంది ఎలా నవ్వుతారంటే నేను నవ్వుతున్నానే ఏడుస్తున్నానండి, చెప్పడం కష్టం. టైట్ లిప్డ్ స్మైల్ అంటారు. భయంతో వచ్చే స్మైల్. పెదాలు ఒక పెదాన్ని ఒక పెదంతో గట్టిగా పట్టేసి నవ్వుతుంటారు. వాళ్ళు నవ్వుతున్నాం అనుకుంటున్నారు, కానీ ఎదుటివారికి ఆయన కామెడీ చేస్తున్నట్టు, భయపడుతున్నట్టు తెలుస్తుంది. సో నెవర్ హ్యావ్ అ టైట్ లిప్డ్ స్మైల్. కొంతమంది భయంతో ఏం చేస్తారు, పెదాలు తడారిపోతాయి, నాలుగుతో వాటిని తడిదించుకుని ఉంటారు. నాలుగు బయటికి తీసి తడుతుంటారు. ఇదేంటండి, రగులుతోంది మొగలి పొద పాట గుర్తొస్తుంది అప్పుడు మీకు. సో అటువంటి స్మైల్ అనేది ఉండకూడదు. కొంతమంది ఎవరైనా డౌట్ అడిగారు అనుకోండి, ఎవరైనా చెప్పారు అనుకోండి ఆడియన్స్ లో, ఇది ఎదుటి వారిని ఎగతాళి చేస్తూ ఎంబ్రాసింగ్ స్మైల్. ఇది నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, ఎంబ్రాసింగ్ స్మైల్. మనకు తెలిసిన విషయాన్ని ఆయన చెప్తున్నా, మనం తక్కువ చేస్తున్నా, మన ముఖం మీద ఏముండాలండి? విక్రమార్కుడు చెప్పినప్పుడు చనిపోయేటప్పుడు కూడా మీసం మీద నా చెయ్యి ఉండాలంటాడు విక్రమార్కుడు. దయచేసి అలాగే అనమాట. అతను ఏం చేవాట్లో పెడుతున్నా సత్కారాలా నవ్వుతూనే ఉండాలి. ఆ పాజిటివ్ అనే స్మైల్లో ఉండాలి. నెక్స్ట్, ఇంకెలాంటి స్మైల్ ఉండకూడదు చెప్పాను కదా, ఇవన్నీ స్మైల్. డామినెన్స్ ఉండకూడదు. నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి, డామినెన్స్ ఉండకూడదు. మరి ఏముండాలండి? స్మైల్ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. గీత గారు చెప్తారా? రివార్డింగ్ ఉండాలి. అమ్మో, రమేష్ గారు నవ్వారు. ఇది రివార్డింగ్. ఫ్రెండ్లీగా ఉండాలి, రివార్డింగ్ ఉండాలి, పొలైట్ గా ఉండాలి. ఎంత అద్భుతంగా చెప్పారు కదండి అనుష గారు. తప్పు చేసినా సరే తప్పించుకునే ప్రయత్నం చేశారు కదండి. పొలైట్ అంటే మన అవర్ స్మైల్ షుడ్ బి ఫ్రెండ్లీ, పొలైట్ అండ్ రివార్డింగ్. మెచ్చుకోలుగా ఉండాలి, మర్యాదగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. ఈ నవ్వును మనం మెయింటైన్ చేయగలిగితే సెషన్ అంతా మన చేతుల్లో ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్పీకర్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ స్పీకర్, ఇఫ్ యూ వాంట్ టు get a place in the hearts of your audience, these type of smile you must adopt on your face. నవ్వు పెదలపై కాదండి, ముఖంలో ఉండాలి. ముఖం అంతా నవ్వాలి. అలా నవ్వితేనే అద్భుతమైన స్పీకర్ అవుతామండి. సరే, స్మైల్ అంటే మీకు SMILE. స్మైల్ అంటే ఎబ్రివేషన్ చూడండి, SMILE. షోయింగ్, S for showing, M for miracles, I for in, L for little, E for efforts. Showing miracles in little efforts. Showing miracles in little efforts. అంటే లిటిల్ ఎఫర్ట్, చిన్న ప్రయత్నంతోనే అద్భుతాలు సృష్టించగలిగినటువంటి శక్తి మన స్మైల్లో ఉంటుంది. స్మైల్ అయిపోయిందండి. ఏమండి, స్మైల్ అయిపోయింది కదండి. స్మైల్ కోసం చెప్పిన కనీసం ముఖంలో స్మైల్ ఉంచే ప్రయత్నం చేయట్లేదు ఎవరును. కాస్త నవ్వండి అందరూ. నవ్వబయ్య బాబు, నీ సొమ్మం పోతుంది, నీ సోకేం పోతుంది, సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా. ఓకే, నైస్. నెక్స్ట్ వన్, మన మొహంలో ఇంకోటి ఏముందండి, అద్భుతమైనది ఉందండి. ఏమండి, చాట్ బాక్స్ లో పెట్టచ్చు. మన మొహంలో ఇంకో అద్భుతమైనది భగవంతుడు ఇచ్చాడు, అద్భుతమైన సృష్టి. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. ఎక్స్ప్రెషన్స్. ఎస్ మ్యామ్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడవెందుకు. ఇవన్నీ దేనికండి? కళ్ళు. భగవంతుడు మనకు అద్భుతమైన కళ్ళు ఇచ్చాడండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మరి బాడీ లాంగ్వేజ్ లో
మన సెషన్ అద్భుతంగా రావడానికి మరొక కారణభూతమైనటువంటి అద్భుతమైన అంశం ఏంటండి? ఐస్ ఏం చేస్తామండి? కనెక్షన్, కాంటాక్ట్, ఐ కాంటాక్ట్. సెకండ్ వన్ ఇస్ ఐ కాంటాక్ట్. మన ఆడియన్స్ ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి గుర్తుంచుకోండి. మన మన ఆడియన్స్ సపోజ్ 50 మంది ఉన్నారనుకోండి మీ సెషన్లో, ప్రతి ఒక్కరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సార్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందండి అని మీరు అడగొచ్చు. మెయింటైన్ చేయకపోతే ఏమవుతుంది తెలుసండి? మనం ఎవరిని చూస్తున్నాం వాళ్ళే వింటారు, మిగతా వాళ్ళు మనం చెప్పిన సెషన్ వినరు. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, చివరి బెంచ్ వైపు చూడకపోతే టీచర్ చివరి బెంచ్ వైపు చూడకపోతే ఒకడు పడుకుంటాడు, ఒకడు ఆడుకుంటాడు, ఒక మొబైల్లో మెసేజ్ పెట్టుకుంటాడు. కానీ టీచర్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ స్పీకర్కి ఒకే అవకాశం వస్తుంది. కాబట్టి మన సెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి, సార్ నేను మీకోసం వచ్చాను సార్, మీ వైపు చూస్తున్నాను చూడండి, నా వైపు కాస్త వింటారు, నేను అద్భుతమైన విషయాలు మీతో పంచుకుంటున్నాను, కాస్త నన్ను చూడండి సార్, నేను చెప్పేది వినండి సార్ అని ఆయన వైపు చూస్తూ చెప్పకనే చెప్పడం. సో వీ మస్ట్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ ప్రెసెంట్ ఇన్ యువర్ సెషన్. మీరు ప్రసంగం ఇవ్వడానికి వెళ్ళే చోట్ల ఎంతమంది అందరితో చూడాలి. సార్ ఒక 40 మంది ఉంటే అందరినీ చూడాలా? అందరినీ చూడాలి. అందరినీ ఒకేసారి ఎలా కుదురుతుందండి? ఒకేసారి కుదరదు. గ్రాడ్యువల్ గా చూసుకుంటూ వెళ్ళాలి. లైన్ బై సపోజ్ ఒక 5 rows ఉన్నాయనుకోండి, ఒక్కొక్క 8 members ఉన్నారనుకోండి, అలా ఈ రో నుంచి అలాగా లెఫ్ట్ నుంచి రైట్ చూడండి, సెకండ్ రోకి వెళ్ళండి, అలా చూడండి, థర్డ్ రోకి వెళ్ళండి, ఫోర్త్ రోకి వెళ్ళండి, ఫిఫ్త్ రోకి వెళ్ళండి. అలాగే ఒక్కొక్కరిని చూసుకుంటూ చెప్పాలి. ఒకరినే నేరుగా చూడడం, అందరిని ఒకేసారి చూడడం సాధ్యం కాని పని. లేదు, జెడ్ షేప్ లో చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. లేదా సర్కిల్ షేప్ లో ఇలా చూసుకోండి, అందరిని ఇలా చూస్తూ రండి. లేదా డబ్ల్యూ షేప్ లో చూడండి, ఇలా చూడండి ఆడియన్స్ ని, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. లేదా ఎం షేప్ లో చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. ఏ షేప్ లో చూసుకుంటారో మీ ఇష్టం, కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ ని మీరు చూస్తూ ఉండాలి. మీరు వాళ్ళ వైపు చూస్తున్న ఇంప్రెషన్ వాళ్ళలో ఉండాలి. సార్ మరి ఎంతసేపు చూడాలండి? ఒక్కొక్కరి వైపు ఒక 2 నిమిషాలు చూస్తానండి. మీరు తీక్షణంగా ఒకరి వైపు చూడడం వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ అసౌకర్యానికి గురవుతారు. ఎవరి వైపున మనం అలా చూసామనుకోండి, ఏమనుకుంటారు? కాస్త అసౌకర్యానికి గురవుతారు. మనం ఆ సౌకర్యానికి అవకాశం కలిగించకూడదు. ఒకవేళ మేల్ ట్రైనర్ అనుకోండి, మేల్ స్పీకర్ అనుకోండి, అక్కడ ఫిమేల్ వైపు చూసారనుకోండి, ఏమవుతుందండి? అక్కడ అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది, ఆయన తాలూకా రిప్యుటేషన్ పడిపోతుంది. మరి ఎంతసేపు చూడాలండి? 3 seconds, 3 సెకండ్లు మాత్రమే, 3 నుంచి 5 సెకండ్లు మాత్రమే ఏ ఎవరి వైపైనా మనం చూడాలి, అంతకని ఎక్కువ చూడకూడదు. ఎందుకు? అందరినీ చూడాలి కాబట్టి 3 seconds అలా చూస్తూ వెళ్ళండి. అయితే మీరు ఆ 3 seconds చూస్తున్నా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అలా వైపు చూడకండి, అలా మీ ఐస్ పాస్ చేసేసండి. ఎక్కడ చూడాలండి? ముక్కును చూడాలా, కళ్ళను చూడాలా, నిదురును చూడాలా, తలను చూడాలా? ఐబ్రోని చూడాలి. ఓకే, ఇంకా అండి మెసేజ్ పెట్టేటప్పుడు ఆడియన్స్ వైపు చూసినప్పుడు ఎక్కడ మనం చూడాలి? వాళ్ళ గడ్డాన్ని చూడాలా, మౌత్ను చూడాలా, నోసును చూడాలా, ఐస్ను చూడాలా, నుదురుని చూడాలా, తలను చూడాలా? సవిత మేడం గారు ఐస్, రమేష్ గారు ఐస్. ఇంకా అండి సృజన మేడం గారు చెప్తారనుకున్నాను. ఐస్ ఐస్ ఐస్. ఓకే అండి, వెరీ నైస్ అండి. ఐస్. ఆడియన్స్ ఎప్పుడు ఆడియన్స్ కళ్ళలోనే స్పీకర్ కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి, మాట్లాడకపోతే అవుదా? ఏమైనా అంటారా? వెళ్ళిపోమంటారా? మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఇట్ షోస్, వాట్ ఇట్ ఇండికేట్స్. కెన్ ఎనీబడి? థాట్ లో పెట్టండి, థాట్ బాక్స్ లో పెట్టగలరు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడం దేనికి సంకేతం? ఏం తెలియజేస్తుంది? థాట్ బాక్స్ లో పెట్టండి. కాన్సన్ట్రేషన్ సవిత గారు, అటెన్షన్ కోసం సార్. ఓకే, ఇంకా స్పందించాలి అందరూ, స్పందన కరువవుతోంది. కాన్ఫిడెంట్ మాధవి, రవీంద్ర హై స్కూల్ మాధవి గారు. ఇంకా గుడ్ అండర్స్టాండింగ్ శైలజ గారు, ఆర్హెచ్ఎస్ ముధోల్ గారు. కాన్సన్ట్రేషన్ గడ్డివారు గారు, రాజేంద్ర గారు. ఇంకెవరానండి? ఓకే, కాన్ఫిడెంట్ అనుష గారు. ఓకే,
వాళ్ళ మన ఆధీనంలో. ఓకే, మునుష్ గారు వాళ్ళని మన ఆధీనంలో ఉంచుకుంటారు. కమాన్ కమాన్, నా వైపే చూడాలి, నా వైపు చూడాలి, ప్రాక్టీస్ చేసి మనం లాగేస్తాం. టు కాంటాక్ట్ విత్ ద టాపిక్, టు కనెక్ట్ విత్ ద టాపిక్. ఓకే, నైస్ అండి, అందరూ చెప్పింది పర్ఫెక్ట్ అండి. బట్ ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ you will give such an impression to your audience that you are confident enough to deliberate, you are confident enough to deliver a great session. మీలోని ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది అది. మీ ఆడియన్స్ కళ్ళల్లో కలిపెట్టి చూసి మాట్లాడేది ఏం చెప్తుంది తెలుసండి? ఇట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. మాధవి గారు చెప్పారు, అనుష్ గారు చెప్పారు. కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది ఇంకోరు చెప్పారు, వాళ్ళ అటెన్షన్ కోసం అని చెప్పి. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. కళ్ళల్లో కలిపెట్టి చూసి మాట్లాడితే మనం ఎంత కాన్ఫిడెన్స్ లో తెలియజేస్తుంది. కళ్ళల్లో తప్పు చేసి ఎలా మాట్లాడతారు, తప్పు చేసి ఎలా చూస్తారు? నేల చూపులు చూస్తారు తప్పు చేసిన వాళ్ళు. కళ్ళల్లో కలిపెట్టి ఎవరు మాట్లాడతారండి? నిజాయితీగా ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్ళు మాత్రమే కళ్ళల్లో కలిపెట్టి మాట్లాడతారు. Am I right, dear friends? If I am right, say yes. చాట్ బాక్స్ లో వై అని పెట్టండి. శైలజ మ్యామ్, ఎస్, నైస్ మ్యామ్. వై అనుష గారు? వై మాధవి గారు? ఎస్, వెరీ నైస్ అండి. ఓకే, గీత గారు. అందరూ రెస్పాండ్ అవ్వాలండి, కేవలం ఒక 10 మంది వరకే రెస్పాండ్ అవుతున్నారు. దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు రెస్పాండ్. సుజనా గారు, ఎస్ మ్యామ్. ఓకే డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఐసెట్ ఎలా ఉందో చూసాం, ఎలా మనం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి చూసాం. ఇంకా మీరు రేపొద్దున ఇంకొక TW సెషన్స్కి వెళ్తే ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. ఆల్మోస్ట్ చెప్పేస్తున్నాం అనుకోండి, ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. ఐ కాంటాక్ట్ అయిపోయిందండి. స్మైల్ ఎలా ఉండాలో చెప్పేసాం, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలో చెప్పేసుకున్నాం. తర్వాత ఏంటండి, ఇక్కడి నుంచి వద్దాం. ఈ మొహంలో మిగతా పార్ట్ లాస్ట్లోకి వెళ్దామండి. ఇక్కడి నుంచి వద్దాం, ఇంకా దిగువ పార్ట్ మన దగ్గర నుంచి ఎలా ఉందండి. ఎస్, ఇప్పుడు బాడీ గెస్చర్స్ ఎలా ఉండాలి, పాస్చర్స్ ఎలా ఉండాలి. పాస్చర్స్, శరీర భంగిమ ఎలా ఉండాలి, ఎలా నిల్చోవాలి శరీర భంగిమలో ఉన్నప్పుడు. మనం డయస్లో ఉన్నప్పుడు నిటారుగా నిల్చోవాలండి. నిటారుగా నిల్చోవాలి. నిటారుగా అంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి. యోగా పోస్టర్ నిటారుగా ఎలా ఉంటామో నిటారుగా వెన్నుపూస ఉండాలండి. షోల్డర్స్ స్లౌచింగ్ ఉండకూడదు, క్లోజింగ్ బాడీ ఉండకూడదండి. ఓపెన్ గా ఉండాలి బాడీ. ఓపెన్ అంటే మరి ఎలా ఉండాల్సిన అవసరం లేదండి. కంఫర్టబుల్, ఫ్లెక్సిబుల్, ఓపెన్ బాడీ. ఓపెన్ బాడీ అంటే క్లోజింగ్ గా ఉండకపోవడాన్నే ఓపెనింగ్ అంటారు. బాడీ ఓపెన్ గా ఉండాలి. హ్యాండ్స్ అవుట్, హ్యాండ్స్ బయటికి ఉండాలి. తల నేరుగా మన ఆడియన్స్ వైపు చూస్తూ ఉండాలి. ముఖంపై చిరునవ్వు ఉండాలి. నేరుగా ఉండాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. నేరుగా ఉండాలి. బాడీ ఓపెన్ గా ఉండాలి. షోల్డర్స్ డౌన్ ఉండకూడదు. చెస్ట్ మన అవకాశం ఉన్నంత వరకు మన వక్షస్థలాన్ని ఫ్రీగా ఉంచాలి. ఎంతవరకు అవకాశం అంతవరకు. ఇలా అని చెప్పి ఇలా ఉండాల్సిన అవసరం లేదు. సర్టులు చింపుకున్నట్టు కాకుండా ఫ్లెక్సిబుల్ గా మనకి ఎంత అవకాశం ఉంది అంత. ఓపెన్ బాడీ, బాడీ ఓపెన్ బాడీ పోస్టర్ ఉండాలి. ఎప్పుడు హ్యాండ్స్ డౌన్ ఉండకూడదండి. ఇది ఓపెన్ బాడీ పోస్టర్. ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మరి బాడీ మూవ్మెంట్స్ ఎలా ఉండాలి? సరే సార్ చెప్పింది బాగుంది. నడువు వరకు కాళ్ళు ఎలా ఉండాలండి? నేలపై కాళ్ళు ఎలా ఉండాలండి? కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కాలుపై కాలు పెట్టుకుంటారు. కొంతమంది ఒక కాలు వెనక ఒక కాలు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. నో, కాళ్ళు నేలపై పూర్తిగా ఆనించాలి. ఒక కాలు పైకి ఎత్తడం, ఒక కాలు ముందుకు ఎత్తడం, తో లిఫ్ట్ చేయడానికి లేదు. అలాగే హీల్ అంటే వెనక భాగం మడమ ఎత్తడానికి కూడా లేదు. ఎప్పుడు ఫ్లాట్ గా ఉండాలండి. మరి ఫ్లాట్ గా ఎలా ఉండాలి? కాళ్ళ మధ్యన డిస్టెన్స్ ఎంత ఉండాలి? మన 2 భుజాల మధ్యన ఎంత డిస్టెన్స్ ఉందో మన 2 కాళ్ళ మధ్యన అంతే డిస్టెన్స్ ఉండాలి. అంటే ఎడమ భుజానికి సమాంతరంగా ఎడమ కాలు, కుడి భుజానికి సమాంతరంగా కుడి కాలు ఉండాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ 2 legs మస్ట్ బి ఇన్ ప్రపోర్షనేట్ విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ యువర్ షోల్డర్స్. 2 భుజాల మధ్య ఎంత వెడల్పు ఉందో 2 కాళ్ళ మధ్యన అంతే వెడల్పు ఉండాలి. అలా ఎందుకు సార్, ఎవరైనా రాజ్యాంగంలో రాశారా అని మీరు అడగొచ్చు. ఇది ఎందుకంటే పర్ఫెక్ట్ కంఫర్టబుల్ పోస్చర్. గంట సేపు కాదు, 2 గంటలైనా సరే ఇలా నిల్చుంటేనే మన బాడీని, మన కాళ్ళు చాలా సౌకర్యవంతంగా వాటిని క్యారీ చేయగలుగుతాయి. మీరు దగ్గర పెట్టుకున్నా ఎక్కువసేపు ఉండలేరు, అలాగే దూరం పెట్టుకున్నా సరే ఎక్కువసేపు ఉండలేరు. ఆ పోస్చర్స్ కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయి. కాబట్టి మర్యాదపూర్వకంగా
మీ శరీరం తాలూకా బరువును పూర్తిగా మీ కాళ్ళు మోసే విధంగా ఎంతసేపు అయిన సెషన్ ఎటువంటి అలసట లేకుండా, శారీరక అలసట లేకుండా చెప్పగలగాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్చర్. అలా ఉంటే అద్భుతంగా మీరు సెషన్ మీరు చెప్పగలుగుతారు. అలా ఉండాలి బాడీ పాస్చర్స్ అయ్యి. మన మూమెంట్స్ ఎలా ఉండాలి? బాడీ మూమెంట్స్ డయాస్ పై ఎలా ఉండాలి అంటే మీరు ఒక చోట అలా ఉండిపోకూడదు. డయాస్ పై ఎప్పుడైనా మాట్లాడుతున్నారు అనుకోండి, డయాస్ ని ఒక డయాస్ ఉంటుంది మీకు ఇచ్చేస్తారు, ఆ డయాస్ ని యూజ్ చేసుకోవాలి. యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ద ఎంటైర్ డయాస్. యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎంటైర్ డయాస్. డయాస్ మొత్తాన్ని యూజ్ చేయాలి. అంటే ఏంటండి, ఒకే దగ్గర ఉండిపోకూడదు. తెల్లారి ప్రేయర్లు చెప్పినట్టు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రేయర్లో చెప్పండి ఇలా చెప్తారు, అలా కాదు. డయాస్ మొత్తాన్ని యూజ్ చేయాలి. మీకు ఇచ్చేసారు, మీదే సామ్రాజ్యం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సెషన్ మీతో మాట్లాడే అవకాశం నాకు కలిగింది. ఈ సెషన్ బాడీ లాంగ్వేజ్ సంబంధించిన సెషన్. అయితే బాడీ లాంగ్వేజ్ తాలూకా ఇంపార్టెన్స్ ఏమిటి అంటే, బాడీ లాంగ్వేజ్ ఎంగేజ్ చేస్తుంది ఆడియన్స్ మీతో, ఆడియన్స్ తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది, ఆడియన్స్ మీరు చెప్పాలనే విషయాల్ని కమ్యూనికేట్ చేస్తుంది. ఎంగేజింగ్, కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఈ మూడింటి వల్ల మిమ్మల్ని అత్యుత్తమ స్పీకర్లకు ఎదిగే అవకాశం బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా మీరు అద్భుతమైన స్పీకర్ కాగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతమైన ఆదరణ పొందగలుగుతారు, అందరినీ ప్రభావితం చేయగలుగుతారు. ఇక్కడ మీరు గమనించారండి, నేను డయాస్ పై అటు ఇటు తిరుగుతున్నాను. తిరుగుతూ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు డయాస్ మీదకి వచ్చి నిల్చొని అప్పుడు ఏం చెప్పానండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎంగేజింగ్, కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఈ మూడు చెప్పాను. అంటే మనం డయాస్ మొత్తం తిరుగుతూ ఉండాలి. డయాస్ పై మనము బాడీ మూమెంట్ ఉండాలి. ఈ బాడీ మూమెంట్ ఉంటూ అప్పుడప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్, హుక్ పాయింట్ అంటాం, ఆడియన్స్ మైండ్ లో పెట్టాలనుకుంటామో అప్పుడు ఆ డయాస్ మధ్యలోకి వచ్చి అప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసి తర్వాత మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉండాలి. బాడీ మూమెంట్, వి మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ద ఎంటైర్ డయాస్. దీనివల్ల బెనిఫిట్ ఏముందండి, ఎంగేజ్మెంట్, కనెక్టివిటీ, నెక్స్ట్ కమ్యూనికేషన్ అవుతుంది. దాంతోపాటు ఆడియన్స్ మీరు మధ్యలో ఉండిపోయారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఆడియన్స్, రైట్ సైడ్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే బాడీ మూవ్మెంట్ మీరు డయాస్ మొత్తం యూజ్ చేస్తారో రైట్ సైడ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చూసే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుంది, యూ కెన్ మెయింటైన్ గుడ్ ఐ కాంటాక్ట్. ఇక్కడ నిల్చొని రైట్ సైడ్ చూడడం వేరు, ఇక్కడ నిల్చొని లెఫ్ట్ ఆడియన్స్ సైడ్ చూడడం వేరు, అదే లెఫ్ట్ సైడ్ వెళ్ళి వాళ్ళ ఎదురుగా ఉంటే వాళ్ళని చూడడం వేరు. వాళ్ళకి మనం అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం కలిగించినట్టు. సో యూ మస్ట్ యూజ్ ద ఎంటైర్ డయాస్. యూ మస్ట్ హ్యావ్ బాడీ మూవ్మెంట్స్ ఆన్ ద డయాస్. ఖచ్చితంగా బాడీ మూవ్మెంట్స్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ చూడగలుగుతాం, రైట్ సైడ్ ఆడియన్స్ చూడగలుగుతాం. సార్ నేను ఒకే దగ్గర నుండి చెప్తే ఏంటండి అని మీరు అడగచ్చు. ఇప్పుడు మునీర్ షేక్ గారు ఉన్నారు. షేక్ గారు మీతో మాట్లాడచ్చా? మాట్లాడే అవకాశం ఉంది సార్? అవును సార్, షూర్ సార్, చెప్పండి సార్. ధన్యవాదాలు అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీ ఇంట్లో మీకు నచ్చిన టీవీ ప్రోగ్రామ్ వస్తుంది, మంచి సినిమా అవును సార్. వస్తుంది, మీరు ఒక్కరే అవును. చక్కగా కూర్చున్నారు, 10 నిమిషాలు అవును. అయింది, 20 నిమిషాలు అయింది, ముందు ఇలా కూర్చున్నారు. 20 నిమిషాలకు ముందు అంటే సినిమా స్టార్టింగ్ లో ఎలా కూర్చున్నారో 20 నిమిషాల తర్వాత అదే కూర్చోగలరా చైర్ మీద? లేదు సార్. అప్పుడు ఎలా ఉంటారండి? సార్ ఇది సినిమా చూస్తున్నారండి, ఒక 20 అవునవును నిమిషాలు సార్. అప్పుడు చైర్ లో మీ పొజిషన్ ఎలా ఉంటుంది శారీరకంగా? శారీరకంగా ఫస్ట్ స్టార్టింగ్ లో కదలిక ఉండదు సార్, సీరియస్ గా చూస్తాం అట్లా. ఆ, తర్వాత కదలిక ఇట్లా అట్లా చేస్తుంది సార్. ఎట్లా అట్లా ఎట్లా అదే చెప్పండి. అంటే ఇట్లా కుర్చీ మీద కూర్చుంటే బ్యాక్ సైడ్ గానీ, కాళ్ళ Yes. మీద కాలు గానీ అట్లా Hmm. ఇట్లా సార్. సార్ హలో. ఏదో చేస్తున్నారండి, వైట్ బోర్డ్ ఎక్స్పీరియన్స్. లేదు లేదు సార్, ఏం చేస్తాను సార్. వైట్ బోర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందండి. స్పందన, తోపన, ప్రసన్న, కళ్యాణ్ ఇవన్నీ వస్తున్నాయండి. ఎవరో వైట్ బోర్డ్ ఓపెన్ చేశారండి. ఎవరు వచ్చేసారు సార్, నేనైతే ఏం చేయలేదు. మాధవి రవీంద్ర హై స్కూల్ ఎవరనండి వస్తుంది అందరికి. ఇప్పుడు పోయింది కదండి.
ఎస్ పోయింది సార్. నేను వినిపిస్తున్నాను కదా, అవును సార్ వినిపిస్తుంది కనిపిస్తున్నాను కదా, నేను కనిపిస్తుంది. కనిపిస్తాను, వినిపిస్తాను. ఓకే, అరగంట పోయిన తర్వాత ఇలా ఉంటారు. తర్వాత ఆ, తర్వాత కాళ్ళు ముందుకెళ్తే బాడీ వెనక్కి వెళ్తారు. ఇంక 45 నిమిషాల తర్వాత గురకలు కూడా వస్తాయి. ఇంట్లో ఇది చూస్తుంటేనే, మన నచ్చిన సినిమా చూస్తేనే అరగంట తర్వాత మన బాడీ మొత్తం మారిపోతుంది. మన ఆడియన్స్ ఉన్నారనుకోండి, మనం ఆడియన్స్ మధ్యలో స్టేజ్ డయాస్ మధ్యలో నిల్చొని ఉంటాం. వాళ్ళు మనం అలాగే చూడాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద శ్యామ గోవింద జో జో మన ప్రసంగం గో గో. వాళ్ళు నిద్రపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళని యాక్టివ్ గా ఉంచాలంటే డయాస్ పై మనం తిరుగుతూ ఉండాలి. అంటే బాడీ మూవ్మెంట్ ఉండాలి. ఎప్పుడు బాడీ మూవ్మెంట్ ఉంది అనుకుంటే ఐ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ఐ మూవ్మెంట్ కూడా ఎప్పుడు ఉంటుందో వాళ్ళు కాస్త బద్ధకానికి దూరంగా, నిద్రకు దూరంగా, మన సెషన్ కి దగ్గరగా ఉంటారు. అదే ఎంగేజ్మెంట్, కనెక్టివిటీ, కమ్యూనికేషన్. సో అందుకే డయాస్ మనం యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ద డయాస్ కంప్లీట్లీ. ఓకే, బాడీ మూవ్మెంట్స్ చూసాం, బాడీ పోస్టర్ చూసాం, మూవ్మెంట్స్ చూసాం. నెక్స్ట్ ఇంకో అద్భుతమైన ఏంటుందండి? భగవంతుడు మనకు అద్భుతమైన ఆయుధాలు ఇచ్చాడు. ఏంటండి అవి? హ్యాండ్స్. ఏంటండి? బ్యాంగిల్సా? హ్యాండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఆడవాళ్ళని వంట చేయడానికి, మగవాళ్ళు పని చేయడానికి, అంతేనండి? కాదండి, లేదు సార్. ప్రపంచాన్ని ఏలడానికి, మగవాళ్ళు వాళ్ళని చప్పట్లు కొట్టి ప్రోత్సహించడానికి. అందుకే 2 హ్యాండ్స్ ఇచ్చారు. ఒక్క మహిళైనా చప్పట్లు కొడతారు అనుకున్నాను. ఏ మహిళ స్పందించలేదండి. అన్యాయం అండి. ఆ పురుషులను తగ్గించారు, ఆడవాళ్ళని ఎత్తామండి. అది ఫ్యాక్ట్, నిజమే కూడా. ఓకే, వెరీ నైస్. సో డియర్ ఫ్రెండ్స్, హ్యాండ్ గెస్చర్స్ మన బాడీ లాంగ్వేజ్ లో అత్యంత ప్రభావవంతంగా పనిచేసేది హ్యాండ్స్ మాత్రమే. మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి ఎంత చక్కగా తిప్పితే ఆ రాజు అంతమందిని చంపి విజయం ఎలా సాధిస్తాడో, యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడు లాగానే, థ్యాంక్ యూ మ్యామ్, యుద్ధానికి వెళ్ళే సైనికుడు లాగానే స్పీకర్ కూడా యుద్ధంకి వెళ్తున్నట్టే. మన ప్రసంగం ఒక యుద్ధం. ఎదుటివారి మనసులను మనం గెలవాలంటే ఈ 2 ఆయుధాలు బాగా వాడాలి. ఎలా వాడాలి సార్? కత్తులేట్ తీసుకెళ్లాలా? చాకు వింటావా చస్తావా? అప్పుడు బెదిరించాలా? కాదండి, ఈ 2 ఆయుధాలు. ఈ 2 ఆయుధాలు. ఈ ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో మనం జాగ్రత్తగా చూడాలి. మరి ఈ ఆయుధాలను ఎలా చూసుకుంటామండి అంటే, మన హ్యాండ్ గెస్చర్స్ సౌమ్యాల కోసం ఎంత హ్యాండ్ గెస్చర్స్, హ్యాండ్ మూవ్మెంట్స్ ఎంత బాగుంటే మనం అంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో డియర్ ఫ్రెండ్స్, మనం చాలా విశాలమైన ప్రపంచంలో ఉన్నామండి. ఈ విశాలమైన ప్రపంచంలో ఇన్ని ఖండాల్లో మన భారతదేశం ఎంతండి? అందులో భారతదేశం, మన రాష్ట్రం ఎంత, మన జిల్లా ఎంత, మన ఊరెంత, మన ఇల్లు ఎంతండి? ప్రపంచంలో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం మధ్యలోకి నింపుకోవాలి, మన మేధలోకి నింపుకోవాలి, మన మదిలోకి నింపుకోవాలి. నరాల్లో ప్రతిదాన్ని ఆకలింపు చేసుకోవాలి. ప్రతి విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు నాభిలోంచి రావాలి, గుండెల్లోంచి మాట్లాడే మాట రావాలి. గొంతు దాంట్లో అద్భుతంగా పలకగలగాలి. ప్రతి మాట స్పష్టంగా హృదయాన్ని అత్తుకునేలా ఉండాలి. మన మాటలో భావం ఎంతో ఆర్ద్రతతో కూడిందై ఉండాలి. మన కళ్ళల్లో చూపు ఎదుటివారి స్నేహాన్ని ఆహ్వానిస్తుండాలి. మరి చిరునవ్వు నేను మీకోసం ఉన్నాను, చెప్పడానికి వచ్చాను అన్న భావాన్ని ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడాను. ఈ మాట్లాడుతున్నంతసేపు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి నా చేతులు కలగలుస్తున్నాయా లేదా అంటే, డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, నోటి నుంచి వెలువడే ప్రతి మాటను మన చేతులు సౌమ్యాల ద్వారా చెప్తూనే ఉండాలి. ఈ విశాలమైన ప్రపంచంలో మన దేశం ఎంత, మన రాష్ట్రం ఎంత, మన జిల్లా ఎంత, మన ఊరెంత, మన ఇల్లు ఎంత, ఏం ఎఫెక్టివ్ గా ఉందండి? ఇందాకేం చెప్పాను? విశాలమైన ప్రపంచం, మన రాష్ట్రం ఎంత, మన దేశం ఎంత, మన రాష్ట్రం ఎంత, మన గ్రామం ఎంత, మన ఇల్లు ఎంత. చూడండి, హ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల మనం చెప్పే కమ్యూనికేషన్ పూర్తిగా మారిపోతుంది. అదే చెప్పానండి, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్, ఎంగేజింగ్, కనెక్టింగ్, కమ్యూనికేటింగ్. దాంట్లో హ్యాండ్స్ కూడా, బాడీ లాంగ్వేజ్ లో హ్యాండ్స్ మూవ్మెంట్ అంత అద్భుతంగా ఉంటాయి.
మరి హ్యాండ్స్ ఎలా మూవ్ చేయాలి, ఎలా వాడాలి? ఇందాక చెప్పాను, హ్యాండ్స్ ఎప్పుడు ఓపెన్ లో ఉండాలండి. యువర్ హ్యాండ్ షుడ్ బి ఓపెన్. సరే ఎలా ఉండాలి సార్ మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ ఇలా ఉండాలా? రాములమ్మ ఓ రాములమ్మ, రాములమ్మలా ఉండాలా? లేకపోతే ఎలా ఉండాలి సార్? ఇలా ఉండాలా? నన్ను ఎవరు చూస్తారు బాబోయ్, ఎవరు చూడకండి బాబోయ్ అన్నట్టు ఉండాలా? ఇక్కడ ఉండాలా? ఉండాలా? మన హ్యాండ్స్ ఎప్పుడు మన వక్షస్థలానికి ఎదురుగా ఉండాలి, మన చెస్ట్ కి ఎదురుగా ఉండాలి. ఎదురుగా ఎందుకు ఉండాలండి? మన హృదయంలో మాట చెప్తున్నాం. నేను చెప్తున్నాను, మీరు వినండి. ఎలా హృదయానికి దగ్గరగా మాట్లాడుతూ ఉండాలి. మాట హృదయం నుంచి వస్తుంది కాబట్టి ఎదురుగా ఉండాలి. సార్ నేను హృదయాన్ని కాకుండా కాస్త నేను నా పొత్తి కడుపు దగ్గర పొట్ట దగ్గరికి తెస్తాను, మీకేమైనా అభ్యంతరమా అని ఎవరైనా అడిగితే అభ్యంతరం లేదు, కానీ ఒక అర్థం ఉంది. అది చెప్పిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. కాస్త మీరు నడుము దగ్గర తెచ్చుకున్నారు అనుకోండి, ఇలాగా చెప్పారనుకోండి, దీనికి ఒక అర్థం. అదే ఇక్కడ వరకు ఉండి హ్యాండ్స్ చెప్పారనుకోండి, దానికి ఒక అర్థం ఉంది. ఏమిటి అంటే, మీ హృదయానికి సమాంతరంగా హ్యాండ్స్ పెట్టుకొని చెప్తుందే అర్థం ఏమిటి అంటే, నేను చెప్తున్నాను మీరు వినండి అని అర్థం. ఎప్పుడైతే మీ హ్యాండ్స్ కాస్త కిందకి వచ్చేసాయో, నేను చెప్పడం పూర్తయింది, మీ ప్రశ్నలు అడగండి అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మీరు స్పీచ్ ఇస్తున్నప్పుడు హృదయానికి సమాంతరంగా పెడతారు, దిగువ దించుతారు, మీ ఇష్టం. ఆప్షన్ ఈజ్ యువర్స్. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ స్పీకర్ మోడ్, మీరు స్పీకర్ మోడ్ లో ఉన్నంతసేపు మీ హ్యాండ్స్ ఎప్పుడు మీ హృదయానికి సమాంతరంగా ఉండాలి. మీ స్పీచ్ అయిన తర్వాత దించాలి. తెలుసుకోండి. మరి హ్యాండ్స్ వాడకూడని పద్ధతులు ఏవండి? హ్యాండ్స్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు, లాక్ చేయకూడదు, ఇలా ఉండకూడదు. ఎప్పుడు ఇలా ఉన్నాయంటే భయపడుతున్నావు అని అర్థం. హ్యాండ్స్ ఎప్పుడు ఒక హ్యాండ్ లో ఇంకోటి ఇలా పెట్టకూడదు, భయపడుతున్నా అర్థం. హ్యాండ్స్ ఎప్పుడు రబ్ చేయకూడదు, దీని అర్థం పట్టిన చెవులు తుడుచుకుంటున్నారు అర్థం. హ్యాండ్స్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయని అర్థం. హ్యాండ్స్ ఎప్పుడు వెనక్కి పెట్టకూడదు, మీలో భయం ఉంది, చేతులు వణుకుతున్నాయి, దాచుకుంటున్నారని అర్థం. హ్యాండ్స్ ఎప్పుడు పాకెట్ లో పెట్టకూడదు, మీరు భయపడుతున్నారు, లో కాన్ఫిడెన్స్ ఉన్నారని అర్థం. సార్ ఏం సార్ ఈ చికాకు? అందుకే ఆ చికాకు ఏమి ఉండకూడదు అంటే హ్యాండ్స్ ఓపెన్ గా పెట్టుకోండి. ఓపెన్ గా పెట్టుకోండి. రమ్మని రమ్మని అన్నట్టు, నేను మీకోసమే వచ్చాను, రండి నా సెషన్ వినండి అన్నట్టు ఆహ్వానం పలకండి. రామచిలుక పలికెను ఈనాడే అన్నట్టు ఉండాలి. సో ఆల్వేస్ ఓపెన్ యువర్ హ్యాండ్స్, డోంట్ క్లోజ్ యువర్ హ్యాండ్స్. మరీ ముఖ్యంగా చేతులతో హెయిర్ సర్దుకోవడం, తలదని తుడుచుకోవడం, కచ్చికి తుడుచుకోవడం అలా వెయిట్ చేయకండి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, పక్కన పేపర్ వెయిట్ ఉంటుంది, పేపర్ వెయిట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఎదురు కూర్చున్నాడు, పొరపాటు నాపై ఎప్పుడు ఇసిరేస్తాడా, జారిపోయి నా ముఖం మీద పడతాదా అని భయంతో ఎదురు కూర్చొని ఉంటాడు. మీ మొబైల్ పెట్టుకొని కొన్ని మొబైల్ చూస్తూ మాట్లాడతారు. నో, యూ షుడ్ క్యారీ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఒక హ్యాండ్స్ మాత్రమే పనిచేస్తూ ఉండాలి. కాదని ఇంకేం పని చేసినా, బాలకృష్ణ డైలాగ్ గుర్తుందా? నేను చెప్తున్నప్పుడు మీ చెవులే పని చేయాలి, కాదంటే నెక్స్ట్ బర్త్డే ఉండదు అంటారు కదా. మీరు మాట్లాడుతున్నప్పుడు హ్యాండ్స్ మాత్రమే పని చేయాలి, హ్యాండ్స్ లో ఇంకేమున్నా నెక్స్ట్ సెషన్ మీకు ఉండదు అంటే ఎవరు పిలవరు. అది గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, మైక్ ఉందనుకోండి, మైక్ ఎలా పట్టుకోవాలి? థ్యాంక్ యూ మ్యామ్. మైక్ చేతిలో పట్టుకోవాలి. అయితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏది అవకాశం ఉంటే దాంట్లో పెట్టుకోండి. అయితే లెఫ్ట్ హ్యాండ్ లో మైక్ ఉన్నప్పుడు హ్యాండ్ గెస్చర్స్ ఇంపార్టెంట్ కదండి. ఈ హ్యాండ్ తో గెస్చర్స్ ఇవ్వండి. రైట్ హ్యాండ్ పెట్టుకున్నాను అనుకోండి, ఈ హ్యాండ్స్ తో గెస్చర్స్ ఇవ్వండి. కాలర్ మైక్ ఉందనుకోండి, వైఫైది, అప్పుడు రెండు చేతుల్లో గెస్చర్స్ ఇవ్వండి. అంతే, రెండు హ్యాండ్ గెస్చర్స్ ఇవ్వాలని మైక్ ఇసిరేయండి. ఒక చేతితో పట్టుకొని మాట్లాడండి, అప్పుడప్పుడు చేసుకోండి. ఓకే, హ్యాండ్ గెస్చర్స్ అయిపోయింది. మరి ఇంకేమున్నాయండి? నేను చక్కగా మామూలు షర్ట్ వేసుకొచ్చి ఉన్నాను అనుకోండి, ఎవరైనా వింటారా? ఈయనే స్పీకర్ అండి, పార్టిసిపెంట్ లాగా ఉన్నాడు అంటాం. ఏం చూస్తామండి మనం? కేవలం ఒక వ్యక్తి గౌరవం ఎలా వస్తుందండి? వస్త్రధారణ పెట్టి, దాన్ని అటైర్ అంటాం. అద్భుతమైన అటైర్ ఉండాలండి. మీరు స్పీకర్ గా అందరు గౌరవాన్ని పొందాలంటే అందరూ మీ వైపు, ఏ వచ్చారండి సార్, ఏ వచ్చారండి మేడం గారు అని అందరూ మీ వైపు, మన ఇల్లు స్కూల్ పిల్లలు చూడాలి అంటే అద్భుతమైన అటైర్ ఉండాలి. అటైర్ అంటే అండి, ఒక 10,000 రూపాయలు డ్రెస్ కొనుక్కోవాలా, ఒక 20,000 రూపాయలు పట్టు చీర పెట్టుకుంటే సరిపోతుందా సార్? సార్ ఒక 15,000 రూపాయలు రేమండ్ సూట్ కొనుక్కుంటే సరిపోతుందా సార్? సార్ మా ఇంట్లో ఆ 7 వారాలు నగలు ఉన్నాయి, వేసుకుని వెళ్తే బాగుంటుందా సార్? నో, నథింగ్.
మేల్ అనుకోండి చక్కగా డార్క్ ఫార్మల్స్ వేసుకోవాలండి, బ్లాక్ గాని బ్లూ గాని. లైట్ కలర్ అంటే స్కై బ్లూ కావచ్చు, వైట్ కావచ్చు, క్రీమ్ కలర్ కావచ్చు. షర్ట్ వేసుకోండి, ఇన్ కంపల్సరీ, బెల్ట్ కంపల్సరీ ఉండాలి. షూ స్పోర్ట్స్ షూ కాకుండా ఫార్మల్ షూ వేసుకోవాలి. అవకాశం ఉంటే టై కట్టుకుంటారు, అవకాశం ఉంటే బ్లేజర్ వేసుకుంటారు. గడ్డం ఉంటే చక్కగా ట్రిమ్ చేసుకుంటారు, హెయిర్ ఎక్కువ ఉంటే ట్రిమ్ చేసుకుంటారు. అసలు హెయిరే లేదనుకోండి, మీకన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకెవరు లేదు. మీరు అదృష్టవంతుడిగా భావించారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఫిమేల్ ఎలా ఉండాలండి? ఫిమేల్ చక్కగా శారీ కావచ్చు, చుడీదార్ కావచ్చు. ఎస్, డిగ్నిఫైడ్ కూడా శారీ గారు చుడీదార్ కావాలి. గుర్తుంచుకోండి, మహిళలు చాలా ఇప్పుడు ఆవిడ అన్నట్టు గౌరవప్రదంగా కనబడాలి. అక్కడ ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు కాకుండా సాంప్రదాయబద్ధంగా చక్కగా అందరూ ఆకట్టుకునేటట్టు, చూస్తేనే ఇంట్లో మన అమ్మ మన అక్క గుర్తొచ్చేటట్టు ఉండాలి. అక్కడ చుడీదార్ కావచ్చు, లేకపోతే శారీ కావచ్చు, వేసుకోవచ్చు. అవసరం బ్లేజర్ వేసుకోవచ్చు, లేకపోతే మోడీ కోట్ వేసుకోవచ్చు. ఖచ్చితంగా క్లాత్ షూ ఉంటుంది కదా లేడీస్ కి, షూ వేసుకుని ఆఫ్ షూ వేసుకుని ఉంటారు. అవి వేసుకుంటే ఇంకా మంచిది. చెప్పులు కాకుండా అవి వేసుకోండి, మరి బాగుంటుంది. ఆ చెప్పుల్లో 100 రకాలైనటువంటి మనకి ఇవి పట్టీలు ఏం కనబడకుండా నీట్ గా ఉండాలి. సింపుల్ గా, మీ ఆర్నమెంట్స్ కూడా సింపుల్ గా ఉండాలి. మేకప్ కూడా ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, ఎంత సింపుల్ గా ఉంటే అంత అట్రాక్ట్ ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదండి, 7 వారాల నగలు మన దగ్గర ఉన్నాయని చెప్పి, నేను నగలు ఇన్నేసి గాజులు, శ్రావణ శుక్రవారం మహాలక్ష్మీదేవి నడిచి వెళ్తున్నట్టు కాకుండా చక్కగా ఒక ట్రైనర్ గా సింపుల్ గా వెళ్ళండి. జుట్టు దగ్గరికి పోనీ టైల్ టోనీ టైల్ అంటారు, అది చక్కగా దగ్గరికి వేసుకొని చూడగానే సాంప్రదాయబద్ధంగా అమ్మా నమస్తే అమ్మా అన్నట్టు అనిపించాలి. ఎస్, అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా చూస్తానంటే మాణిక్య వీణామపలాలయంతిం మదాలసా మంజుల వాగ్విలాసం అని శారదాదేవిని కాళిదాసు సృష్టించినట్టు మనం మేడం చూస్తే సృష్టించినట్టు ఉండాలి, అంత అద్భుతంగా ఉండాలి. సో అటైర్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేముందండి, చివరాఖరి దగ్గరికి వస్తే చెప్పాను కదండి, చందురుని మించు అందమొలికించు బుజ్జి పాపాయివే. ముఖం అండి, చంద్రబింబం మన ముఖం. ఇందాక ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో స్మైల్ ఉంది, కళ్ళు ఉన్నాయి, దాంతో పాటు ఇంకొకటి ఉందండి. ఏం చెప్పండి? ఎక్స్ప్రెషన్స్. ఎస్ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పాను కదండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎంత ఇంపార్టెంట్ అండి బాడీ లాంగ్వేజ్ లో. ఈరోజు మన గ్రామ సర్పంచ్ రామారావు గారు చనిపోవడం మనందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయన చనిపోవడం మన గ్రామానికి చాలా విచారకరం, అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఎక్స్ప్రెషన్ ఏంటి నేను చెప్తుంది ఏంటి, చచ్చిపోయాడండి బాధపడాలి, కానీ ఎక్స్ప్రెషన్ ఏముందండి? అదే సినిమాలో బ్రహ్మానందం వార్తలు నవ్వుతూ చదువుతాడు, దేశానికి చచ్చిపోతే టీవీ తీసేస్తారు, ఆ నవ్వే ఉండిపోతుంది, ఉద్యోగం పోతుందండి. అంటే మనం మాట్లాడుతున్న మాటలో ఉన్న అర్థాన్ని మన ముఖం ప్రతిబింబించాలి. దాన్ని ఏమంటామండి? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నే హావభావాలు. మన మాటలో ఏ అర్థం ఉందో ఆ అర్థం ముఖంలో కనిపించాలి. ఈరోజు మన గ్రామ సర్పంచ్ కి రాష్ట్రపతి అవార్డు రావడం చాలా ఆనందకరం. రాష్ట్రపతి అవార్డు వచ్చింది, ఏం చెప్పాలో మనం ఏం చెప్తున్నాం? ఆయన పోయినట్టు 11వ దశదిన కర్మ చేస్తున్నట్టు చెప్తున్నాం. అంటే మనం చెప్తున్న విషయంలో ఉన్న అర్థానికి తగ్గినటువంటి భావ ప్రకటన లేదు అక్కడ. సో మన ఆడియన్స్ ని బాడీ లాంగ్వేజ్ లో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలన్నా, ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలన్నా, కమ్యూనికేట్ చేయాలన్నా ఈ వాయిస్ మాడ్యులేషన్ అన్నాం కదండి, దాంట్లో మీరు నేర్చుకొని ఉంటారు. వాయిస్ కి తగ్గట్టు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారాలి. అసలు వాయిస్ మాడ్యులేషన్ కూడా బాడీ లాంగ్వేజ్ లో భాగమే అంటాను నేను. మీ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇవ్వగలిగితే అంత చక్కగా వస్తుంది. పరశ్రతమును చేత భూనిన పరశురాముని అంశవా హింసననచగ ధ్వంస రచనలు చేసిన జాదువా. Arise and awake and stop not till you reach your goal.
అమ్మ చూడాలి, నిన్ను నాన్నను చూడాలి, నా హృదయంలో నిదురించే చెలి. మాటకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్ కదా, ఇక్కడ పాటకు తగ్గినట్టు చెప్పాను, మీకు కాస్త అర్థం అవుతుందని. ఒక కథ చెప్పామనుకోండి మన సెషన్లో, ఆ కథలో ఉన్నటువంటి కథ చెప్పేటప్పుడు కూడా దాంట్లో మనం మొక్కలు మారాలి. ఎంత అద్భుతమైన వ్యక్తులు ఉన్నారండి. రతన్ టాటా, ఓహ్ వాట్ గ్రేట్ మ్యాన్ హీస్. తను సంపాదించిన సంపాదనలో టాటా ట్రస్ట్, టాటా సన్స్ లో టాటా ట్రస్ట్ భాగం అయితే 65 నుంచి 69% ప్రజలుగా ఇచ్చేస్తున్నారండి. ఇటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు చెప్పండి? లేరు. అటువంటి వ్యక్తి మరణం బాధ కాదు, సెలబ్రేషన్. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ప్రపంచానికి చాటాలి. మన అందరి హృదయాల్లో అతను చేసినటువంటి సేవను గుర్తించాలి. దేశానికి మనమేం చేస్తున్నాం ఆలోచించండి. ఆయన చేశారు, మనమేం చేస్తున్నాం? డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మీలో ఉన్నటువంటి కసి ఏంటి? దేశం వైపు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశను ఒమ్ము చేయకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది. మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలన్నా, రతన్ టాటా లాంటి ఉన్నత వ్యక్తుల తాలూకా ఉన్నత వ్యక్తిత్వం మీరు సాధించాలన్నా, పూర్తి చేసుకోవాలన్నా మీరు సంపాదించాల్సిన తెల ఉంది. సాయం చేయండి, సమాజంలో 10 మందిని కాపాడండి, అద్భుతమైన ఉన్నత శిఖరాలు అధిరోహించండి. బాధల్లో బాధతప్త హృదయాలతో వేదన చెందుతున్న సమాజంలో వ్యక్తిని శారదీయండి, ఆదరించండి. మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకోండి, మీ మనసులో మంచితనాన్ని పెంచుకోండి, వృద్ధి చేసుకోండి. ఇవి చెప్తున్నప్పుడు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కూడా మారాలి. అప్పుడు స్టూడెంట్ మీ వైపు చూస్తాడు. మీరు చెప్పిందే తన ఆకలింపు చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను ఏదైతే నా సెషన్ ఇప్పుడు చెప్పాను, నా సెషన్ 1 గంట వరకు ఖచ్చితంగా మీ దగ్గర, మీ ముఖాల్లో, మీ మైండ్ లో నేను ఉంటాను. ఖచ్చితంగా చెప్పగలను. ఉంటానా? ఈ 1 అవర్ తర్వాత అట్లీస్ట్ 1 అవర్ నేను ఖచ్చితంగా మీ మైండ్ లో ఉంటాను. నా మొహం కనిపిస్తూనే ఉంటుంది. రాత్రి పడుకున్న లేచిన తర్వాత మరి కనబడదు అనుకోండి. అంటే ఆ ఇంపాక్ట్ అట్లీస్ట్ అక్కడ స్టూడెంట్ మన సెషన్ చెప్పి స్టూడెంట్ ఇంటికి వెళ్తున్నప్పుడు, ఇంటికి వెళ్ళి పడుకునేంత వరకు మనం చెప్పే మాటలు ఆయన చెవుల్లో మారుమోగుతున్నారు. మా చెవులు రింగుమన, మా తెలుగు తల్లి పాట ఉంది కదండి, చెవులు రింగుమంటుండాలి, మన కంఠం, మన మొహం కనిపిస్తూ ఉండాలి ఆయన దాంట్లో. అలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఇవ్వగలగాలి. సో డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన సెషన్ చెప్పే అవకాశం కల్పించినటువంటి మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా స్ఫూర్తి ఐకాన్ శ్రీ శ్యామ్ ప్రసాద్ గారికి, మన శ్యామ్ రాథోడ్ సార్కి, అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వెంకట గారికి, ఐసీఎస్ డైరెక్టర్ వెంకట గారికి, లక్ష్మణ్ గారికి, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ అద్భుతంగా నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ సహస్రదా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you, sir. Session. Thank you, sir. Yes, sir. Thank you, sir. Valuable session, sir. Yeah, what a energetic session. Body language అంటే ముందుగా గుర్తుకొచ్చేది చిరంజీవి సారే యాజ్ ఎ స్ఫూర్తిలో, యాజ్ ఎ ఇంపాక్ట్ లో అని చెప్పొచ్చు. యాజ్ ఎ సెషన్ కు ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా ఉండాలంటే బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా యూజ్ కావాలి అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. హ్యాండ్ మూమెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఫేషియల్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మన మూమెంట్, లెగ్ మూమెంట్ ఏ విధంగా ఉండాలి, మన షోల్డర్కి ఏ విధంగా ఉండాలని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. చాలా బిజీ ఉన్నప్పుడు కూడా ఈరోజు మనకు సెషన్ ఇస్తా అని చెప్పారు. 2-3 days ముందే బిఫోర్ సార్ చెప్తే మండే ఖచ్చితంగా ఇస్తాను సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్తాను చెప్పేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మా స్ఫూర్తి తరఫు నుంచి. థ్యాంక్ యూ సార్. పార్టిసిపెంట్స్ ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి, క్వశ్చన్స్ అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ అడగండి.